ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అధికారులు కౌంటింగ్ వైపు దృష్టి పెట్టారు. ఈవీఎం యంత్రాలను అధికారులు కౌంటింగ్ కేంద్రాలకు, స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన 5 నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ గీతం విద్యాలయంలో నిర్వహించడంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక ఈ నెల 3న ప్రారంభం కానున్న కౌంటింగ్ ఏర్పాట్లపై మా మెదక్ ప్రతినిధి సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పోలైనటువంటి ఓటింగ్ అదేవిధంగా పర్సంటేజ్ మనం పరిశీలించినట్లయితే ముందుగా సిద్దిపేటలో 76.29% పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాగా దుబ్బాకలో అత్యధికంగా 82.75% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో 80.32%గా ఉంది. అదేవిధంగా మెదక్లో 85.3%, నర్సాపూర్లో 88.04%, సంగారెడ్డిలో 70.15%. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోల్చుకుంటే ప్రస్తుతం 10% సంగారెడ్డి నియోజకవర్గంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పవచ్చు. అందోల్లో 84.76%, నారాయణఖేడ్లో 81%, అదేవిధంగా చివరిగా జహీరాబాద్లో 81.2 పోలింగ్ శాతం నమోదైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పర్సంటేజ్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే నూతనంగా 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఓటర్లు నమోదైనప్పటికీ వారు ఓటర్లు పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు ఓటు వేయడంతో పర్సంటేజ్ పెరిగిందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగింది. అయితే రాత్రి 9 వరకు కూడా పోలింగ్ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 3వ తేదీన జరగబోయే కౌంటింగ్లో ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. అదేవిధంగా మనం సిద్దిపేట నుంచి చూసుకున్నట్లయితే మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సిద్దిపేట నుంచి ఎన్నికల బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్, అదేవిధంగా బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా హేమీ నేతలే బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు, అదేవిధంగా మెదక్ ఎంపీ ప్రస్తుతం దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కూడా ప్రముఖ నేతలు ఎన్నికల బరిలో ఉన్నారని చెప్పవచ్చు. అందోల్ నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. సంగారెడ్డిలో ఫైర్ బ్రాండ్ నేతగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రముఖ నేతలంతా కూడా ఎన్నికల బరిలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ నెల 3వ తేదీన జరగబోయేటువంటి కౌంటింగ్లో వీరి భవితవ్యం కూడా తేలనుందని కూడా చెప్పవచ్చు. అయితే మొత్తానికి పోలింగ్ పర్సంటేజ్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా పెరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం ఓటింగ్ శాతం పెద్ద ఎత్తున పెరగడంతో ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలిస్తుందో అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు అధికార బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందా, లేదంటే ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా, లేదంటే బీజేపీ పార్టీకి ఏమైనా ఎర్జి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది. సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే అందోల్ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే దుబ్బాకలో అత్యధికంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్, నర్సాపూర్. కానీ మెదక్లో పోలింగ్ పర్సంటేజ్ అత్యధికంగా నమోదైన నేపథ్యంలో మొత్తానికైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరగడం పట్ల అయితే అటు రాజకీయ పార్టీలు ఇటు అధికారులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారుల కృషి కూడా ఇందులో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటింగ్కి సంబంధించి కూడా ఓటింగ్ ప్రక్రియతో పాటు అంతకుముందు ఓటు వేయాలని చెప్పి కూడా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు. ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని కూడా భావిస్తున్నారు. మరోవైపు కొత్త ఓటర్లు కూడా ఉత్సాహంగా మొదటిసారి ఓటు వేయడంతో వారు కూడా సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం, ఇవన్నీ అంశాలు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కీలకంగా కారణమయ్యాయని చెప్పి కూడా భావించవచ్చు. ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమ్మ న్యూస్, సంగారెడ్డి.